మొన్న అధికారికంగా భారత్ అనాలని మార్చింది కేంద్రం, కానీ ఇండియాని ఎక్కువ మనం యూజ్ చేసేవాళ్ళం కదా. ఆయన అన్నారు ఒకసారి, భారత్ అని పలకడంలో అనుకోవడంలో భావ రాగ తాళ లయలు ఉన్నాయి. భారత, ఇండియాలో అది లేదు అన్నారు ఆయన. భారత్ అయినా భారత్ని మించి హిందుత్వలో, హిందుస్థాన్లో హిందూ అనే పదంలో ఒక పాజిటివ్ వైబ్స్ ఇంకెక్కువ ఉంటాయి. కానీ దాన్ని కూడా వివాదం చేయాలనుకుంటే, అది హిందూ రాష్ట్ర కాదు ఇది అని ఎవరన్నా దాన్ని వివాదం చేయాలనుకుంటే వాళ్ళు రాజ్యాంగానికి వ్యతిరేకం అని అంటా నేను, రాజ్యాంగ వ్యతిరేకులు అంటా నేను. ఇది హిందూ రాష్ట్ర కాదని ఎవరన్నా అంటే వాళ్ళు సెక్యులరిజాన్ని వ్యతిరేకిస్తున్నట్టే. మరి హిందూ రాష్ట్ర కాకుండా ఏంటి, బంగ్లాదేశ్, పాకిస్తానా, ఇంకేంటి? ఏమైంది? హిందూను పక్కన పెట్టినా, హిందూ కాదనుకున్నా, హింద్ రాష్ట్రం నుంచి విడిపోయినా పాకిస్తాన్ ఏమైంది, బంగ్లాదేశ్ ఏమైంది, ఇంకొన్ని దేశాలు ఏమైనాయి? మొన్నటి వరకు హిందూ రాష్ట్రంగా ప్రకటించుకున్న, హిందూ దేశంగా ప్రకటించుకున్న నేపాల్ అసలు ఎట్లుండేది? కాదు, హిందూ కాదు అన్న నేపాల్ ఏమైంది? కుప్పగూలింది చూస్తున్నాం మనం. అందువల్ల హిందూ ఉంటేనే, హిందూ రాష్ట్రగా ఉంటేనే ఈ దేశం మన్నుతుంది. అందువల్ల ఇది హిందూ రాష్ట్రనే, కొత్తగా చెప్పుకోనక్కర్లేదు. పాకిస్తాన్, బంగ్లాదేశ్లు కూడా దీన్ని హిందుస్థానే అంటాయి కదా. అట్లా డాక్టర్ మోహన్ భగవత్ చాలా చెప్పారు మొన్న 100 years సందర్భంగా. ఆయన మాట్లాడుతూ సంతానోత్పత్తి రేటు తక్కువగా ఉన్న సమాజాలు కళ్ళు తెరవాలి, ముగ్గురు పిల్లల్ని కనాలి, అట్లాగే మత మార్పిళ్ళు, పెరుగుతున్న మత మార్పిళ్ళు, అలాగే చొరబాట్లు, అక్రమ చొరబాట్లు ఎట్లా ఆందోళనకరంగా ఉన్నాయి, అవన్నీ మాట్లాడారు ఆయన. ప్రతి హిందువు బాధ్యతగా ఉండాలని ఆయన ఒక గొప్ప సందేశం ఇచ్చారు.